పాలిటెక్నిక్ విద్యార్థులకు భారీ మార్పులు 2026 నుండి 27 విద్యా సంవత్సరం నుంచి కొత్త సిలబస్ అమల్లోకి రానుంది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలల్లో కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలాగే క్వాంటం కంప్యూటింగ్ వంటి ఆధునిక సబ్జెక్టులను ప్రవేశపెడుతూ ఉన్నత విద్యాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి పాఠ్య ప్రణాళికను మార్చే విధానంలో భాగంగా ఈ కొత్త సిలబస్ను రూపొందించారు. కంప్యూటర్ ఆధారిత 6 బ్రాంచిల విద్యార్థుల కోసం ప్రత్యేకంగా క్వాంటం కంప్యూటింగ్ కోర్సును ప్రవేశపెట్టారు. ఇకపై అన్ని బ్రాంచిల విద్యార్థులు కూడా ఏఐ సబ్జెక్టును చదివేలా సిలబస్ రూపొందించారు. దీంతో ప్రతి విద్యార్థికి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కలిగించే ప్రయత్నం చేస్తున్నారు. మొదటిసారిగా ఎలెక్టివ్ సబ్జెక్టుల విధానాన్ని కూడా తీసుకొచ్చారు. 3వ సెమిస్టర్ నుంచి 5వ సెమిస్టర్ వరకు విద్యార్థులకు ఎలెక్టివ్ సబ్జెక్టులు అందుబాటులో ఉంటాయి. ఓపెన్ ఎలెక్టివ్ విధానంలో ఏ విద్యార్థి అయినా తనకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకునే అవకాశం ఉంటుంది. అదనంగా బ్రాంచి ఆధారిత ఎలెక్టివ్ సబ్జెక్టులు కూడా ఉంటాయి. పరిశ్రమల అవసరాలు, అంతర్జాతీయ ప్రమాణాలు, ఎన్బిఏ మార్గదర్శకాలు, అలాగే వాషింగ్టన్ అకార్డ్ ప్రమాణాలకు అనుగుణంగా ఈ సిలబస్ రూపొందించారు. దీంతో రాష్ట్ర పాలిటెక్నిక్ పాఠ్య ప్రణాళికకు వాషింగ్టన్ అకార్డ్పై సంతకం చేసిన 25 దేశాల్లో గుర్తింపు లభించనుంది. డిప్లొమా సిలబస్ రూపకల్పనలో మొత్తం 158 మంది నిపుణులు పాల్గొన్నారు. వీరిలో 108 మంది పరిశ్రమల నిపుణులు కాగా 50 మంది ఐటీలు, ప్రముఖ విశ్వవిద్యాలయాల విద్యావేత్తలు ఉన్నారు. ఈ సిలబస్ మార్పుల కోసం మొత్తం 20 కార్యశాలలు నిర్వహించారు. మూల్యాంకన విధానంలో కూడా కీలక మార్పులు చేశారు. మొదటి సంవత్సరంలో సమగ్ర నిరంతర మూల్యాంకన విధానానికి అనుగుణంగా 3 మిడ్ పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత 5వ సెమిస్టర్ వరకు ప్రతి సెమిస్టర్కు 2 మిడ్ పరీక్షలు ఉంటాయి. ఇప్పటి వరకు మిడ్ పరీక్షలకు 20% వెయిటేజ్ ఉండగా ఇప్పుడు దాన్ని 30%కి పెంచారు. కంప్యూటర్ ఇంజనీరింగ్ బ్రాంచిని ఇకపై సిఎస్ఈ-గా మార్చనున్నారు. ప్రతి సెమిస్టర్కు 20 క్రెడిట్లు, ఏడాదికి మొత్తం 40 క్రెడిట్లు ఉండనున్నాయి. 6వ సెమిస్టర్ పూర్తిగా పరిశ్రమల్లో శిక్షణకే కేటాయించనున్నారు. ఈ పరిశ్రమల శిక్షణను అధ్యాపకులు పర్యవేక్షించేలా ప్రత్యేక ప్రణాళికను రూపొందించారు.